Hi Chingu, welcome back to my channel Vannam Interactions. This is day 3 in Ooty. Day 1, day 2 video already upload chesesanu. Inka evaraina chudakapothe matram definitely ga check out cheyandi. Video matram chaala baa vachindi. Chaala manchi response vachina prati okkallaki thank you so much. Idaithe pine forest anta interesting ga aithe em ledu. Velli oka 2-3 photos teeskoni return vacheyachchu. But deentlo matram mem vellin roju chaala rush aithe unnaru. టికెట్ కౌంటర్ దగ్గర అండ్ ఆల్సో లోపల కూడా పెద్ద ఫొటోస్ తీసుకునే స్పాట్స్ కూడా మనకి ఎక్కువ దొరకలేదు అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు ఈ ప్లేస్. మన సెకండ్ స్పాట్ వెన్లాగ్స్ టౌన్ 9th మైల్ షూటింగ్ స్పాట్. ఇదైతే పెద్ద ఇంట్రెస్టింగ్ గా ఏం ఉండదు. కంప్లీట్ గా ఒక హిల్, దాని పై వరకు మనం ఆ వేలో కనిపించే వేలో నడుచుకుంటా వెళ్ళేసి ఒక వ్యూ అయితే చూడొచ్చు. బట్ యాక్చువల్లీ ఆ రోజు ఫుల్ ఎండగా ఉంది, మనకు పెద్దగా ఏమీ వ్యూస్ కూడా కనిపించాం కాబట్టి మేమైతే స్కిప్ చేసేసాము. ఈ ఎండ ఎందుకురా బాబు, ఒక 2 రోజులు ఆగచ్చు కదా అనిపించే అంత ఎండ ఉండింది. చాలా చిరాకు వచ్చేసింది. పెద్ద ఇంట్రెస్టింగ్ గా తిరగాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. మేమైతే అసలు పైకి వెళ్ళలేదు. ఈ ఎండలో వెళ్తే నిజంగా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి మేము కంప్లీట్ గా దీన్ని అయితే అవాయిడ్ చేసేసాం. బయట నుంచి కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాం. హార్స్ రైడింగ్ ఎవరైనా చేయాలనుకుంటే దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు. పెద్దగా ఏం ఎక్కడికి దూరంగా తీసుకెళ్లరు. చిన్నపిల్లల్ని ఎక్కించాలనుకుంటే మాత్రం ఇక్కడ అఫోర్డబుల్ లైక్ 100-150 ఆ రేంజ్ లో వచ్చేస్తారు. ఇక్కడైతే స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంటుంది, చిన్న చిన్న స్టాల్స్ లాగా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. మస్ట్ ట్రై ఏదైనా ఉంది అంటే డెఫినెట్ గా బొరుగుల మిక్చరే. డెఫినెట్లీ ట్రై చేయండి మీరు ఎవరైనా వెళ్తే మాత్రం. మేము బాయిల్డ్ పీనట్స్ అండ్ ఆల్సో స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాము. మా నెక్స్ట్ స్పాట్ వచ్చేసి పైకార వాటర్ ఫాల్ అనమాట. కాకపోతే పైకార వాటర్ ఫాల్ కి వెళ్తే ఆన్ ద వేలో మాకు ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ట్రాఫిక్ అయితే చూపించింది. సగం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఆ ట్రాఫిక్ వరకు వెళ్ళి. ఎందుకంటే అది క్లియర్ అవ్వకపోతే ఇంకొక స్పాట్ కూడా వెళ్ళడానికి ఉండదు అని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఊటీ ఈజ్ ఆల్ అబౌట్ చాక్లెట్స్ రైట్. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయాము కొన్ని చాక్లెట్స్ తీసుకున్నామని చెప్పి. కానీ మేమైతే ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ఓవర్ రేటెడ్గా అనిపించాయి. ఇక్కడైతే వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ మెల్ట్ చేస్తున్నారు. ఇంట్లో అయితే మనం ఈజీగా మెల్ట్ చేసుకోవచ్చు, కానీ వీళ్ళు బల్క్లో చేస్తారు కాబట్టి డెఫినెట్గా మెషిన్స్ యూజ్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. ఇదైతే చూపించేదంతా కంప్లీట్ మెల్టింగ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడైతే ఒక 200-250 రకాల చాక్లెట్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్లో, డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్లో అయితే ఉన్నాయన్నమాట. మేమైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే స్పెషల్గా ప్రైజెస్ అనమాట. ఒక 250 గ్రామ్స్కి 300 నుంచి ప్రైస్ రేంజ్ స్టార్ట్ చేశాడు. ఆ 250 గ్రామ్స్ నేను 5 మినిట్స్లో తినేస్తాను. నాకు అంత చాక్లెట్స్ పిచ్చి, అవి నా కడుపులోకి ఏమాత్రం సరిపోవు. అవి తీసుకొని కూడా వేస్ట్, నేను ఇంటికి వచ్చే వరకు కూడా అవి ఉండవు కాబట్టి నేనైతే అవి వద్దు అంత ప్రైస్ పెట్టేసి దాని బదులు డైరీ మిల్క్ కొనుక్కొని తినడం బెటర్ అని చెప్తాను. ఎందుకంటే సేమ్ టేస్ట్ ఉంటుంది. మనకి ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా ఉంటాయో సేమ్ టేస్ట్ ఉంటుంది, దానికి అంత పెట్టాల్సిన అవసరం లేదు. అదే 300 రూపీస్ పెట్టకుండా మనకు ఒక మిల్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ బార్ వచ్చేస్తుంది. ఆ కాంపౌండ్ నుంచి కరిగించుకొని చేసేసుకోవచ్చు. అందుకే నాకు అంత పెట్టాలనిపించలేదు. ఎన్ని చాక్లెట్స్ ఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మై ఫేవరెట్ ఇస్ డైరీ మిల్కే. ఇక్కడ చాక్లెట్స్తో పాటు వైన్, డ్రై స్పైసెస్, అలాగే డ్రై ఫ్రూట్స్, కాస్మెటిక్స్ ఉన్నాయి, హోమ్ మేడ్ కాస్మెటిక్స్, టీ పౌడర్స్, కాఫీ పౌడర్స్, ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. కొన్ని కీ చైన్స్ కూడా ఉన్నాయి. వైన్స్లో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. లాస్ట్ స్పాట్ అండ్ డే 3 ఇస్ బొటానికల్ గార్డెన్. మేమైతే లోపలికి వెళ్ళలేదు. మేము వెళ్ళేసరికి 5-5:30 అవుతుంది. 6:30కి క్లోజ్ చేసేస్తారు. ఒక 1 అవర్లో రిటర్న్ వచ్చేయాలి. కనీసం ఏది చూసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు అని చెప్పి మేమైతే వెళ్ళలేదు. అండ్ ప్రైస్ కూడా 120-125 రూపీస్ పెట్టాడు. అంత ప్రైస్ పెట్టి వెళ్ళి చూసే అంత లోపలైతే ఏం లేదు. అందుకనే మేము వద్దు అనుకున్నాం. అక్కడే స్ట్రీట్ షాపింగ్ చేసేసి వచ్చేసాము. నేనైతే చాక్లెట్స్ ఆల్రెడీ ఏమేమి తీసుకున్నాను అని చెప్పి షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ట్యాగ్ చేస్తాను, చూసేయండి. దిస్ ఇస్ డే 4 ఇన్ ఊటీ. రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మొత్తం ప్యాకింగ్ అంతా చేసేసుకొని అరౌండ్ 12కి అంతా అయితే స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ టు ఊటీ అయితే అబ్బా
సారీ గైస్, ఊటీ టు హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. టుమారో మార్నింగ్ అంతా నేను మా ఇంట్లో ఉంటాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆల్మోస్ట్ 4 days అయిపోయింది. బేసిక్గా నేను ఎక్కువ ట్రిప్స్ వెళ్ళను, వెళ్తే ఫ్యామిలీతోనే. చాలా మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత ఫ్రెండ్స్తో బయటికి వచ్చాను. ఎందుకంటే ముందు వెళ్ళేదాన్ని మ్యాక్సిమం 1 or 2 days అంతే. ఇక్కడ చూసారా కొంచెం ఎచ్చులు పడుతున్నాం అనమాట. అసలు మనకు కొంచెం ఎచ్చులు ఎక్కువే కదా. ఇక్కడ ఏదో పెద్ద పైకి ఎక్కేసి తీసేద్దాం వీడియో అన్నట్లు ఏదో ట్రై చేసాము. వర్కౌట్ అవ్వలేదు, ఎందుకంటే ఫుల్ గాలి వచ్చేస్తుంది. ఆ గాలి అసలు తీసుకోలేకపోతున్నాను నేనైతే. ఇంక ఇదంతా అయ్యే పనులు కాదులే అని చెప్పి దిగేశాను. బట్ తీస్తే మాత్రం నిజంగా బ్యూటిఫుల్ రోడ్ వ్యూ పాయింట్స్ బాగుంటాయి. బట్ స్టిల్ వర్కౌట్ అవ్వలేదు. ఏదో ట్రై చేసినా కానీ అసలు అవ్వలేదు అనమాట. ఈ చెట్లు చూసారా ఎంత పొడుగ్గా ఉన్నాయో. ఆ పైనుండి సన్ రైజ్ అయితే చెట్ల మధ్యలో నుంచి పడుతుంటే ఎంత బాగుందో ఆ ఘాట్ రోడ్లో. మేము ఆన్ ద వే దిగేటప్పుడు ఒక ఐస్ క్రీమ్ బండి కనిపించింది. చిన్నప్పుడు మనకు ఐస్ క్రీమ్ బండి వచ్చేది కదా, కోన్ ఐస్ క్రీమ్లో స్పూన్తో పెట్టి ఇస్తూ ఉండే, అలాంటిది అనమాట. నేనైతే షూట్ చేయలేదు, అది కారిపోతుందని చెప్పి. చాలా మంచి టేస్ట్ అనిపించింది. గోల్డెన్ డేస్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు తినే ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది అనమాట. మేమైతే లంచ్ చేసేసి అలా బయటకు వస్తే ఇక్కడ చూడండి కోతులు ఎట్లా తింటున్నాయో. ఏవో ఫ్రూట్స్ అనుకుంటా నాకు తెలిసి. ఇదంతా ఒక అడవిలాగే ఉంది. మాకు కొంచెం కేరళ రైస్ లాగా దొరికింది, అదేమంత బాగాలేదు. బిర్యానీ అని చెప్పి వైట్ రైస్ ఇచ్చి 4 చికెన్ ముక్కలు వేసి ఇచ్చాడు. ఏం బాగలేదన్నమాట. సో ఈ వ్యూ పాయింట్ బాగుంది కదా అని చెప్పి నేను షూట్ చేశాను. దూరంగా క్లౌడ్స్, ఎంత బాగా రెయిన్ పడేలాగా అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మనకి అగైన్ బందిపూర్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా రిటర్న్లో చాలా యానిమల్స్ అయితే కనిపించాయి, కాకపోతే షూట్ చేయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే మేము ఎంటర్ అయిన ఒక 5-10 minutesలోనే రెయిన్ స్టార్ట్ అయిపోయింది. లైట్గా ఉన్న రెయిన్ అయితే హెవీగా రెయిన్ అయిపోయింది. సో నేను ఏమీ షూట్ చేయలేకపోయాను. ఇట్స్ ఆల్మోస్ట్ సన్సెట్. మేమైతే మైసూర్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ నుండి అయితే ఇంకా మైసూర్ రోడ్ నాకు చాలా చాలా ఫేవరెట్. నాకు అన్నిటికంటే మైసూర్లో ట్రావెల్ చేయడం చాలా నచ్చింది బికాస్ ఆఫ్ ద క్లీనెస్ట్ రోడ్స్. ఫైనలీ బాయ్ బాయ్ మైసూర్. మళ్ళీ ఇంకెప్పుడు వస్తానో నాకే తెలీదు. వెల్కమ్ టు బెంగళూరు. బెంగళూరు ఆల్వేస్ వెల్కమ్స్ యూ విత్ ట్రాఫిక్. నెక్స్ట్ డే అనమాట ఇది. హైదరాబాద్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకెన్నో వీడియోస్ అయితే ప్లాన్లో ఉన్నాయి. 100% ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. దాట్స్ ఫర్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.